వీళ్ళ మీద ఫర్దర్గా పీడీ యాక్ట్ చేయడం కూడా మా కమిషనర్ గారి ఆర్డర్స్ ప్రకారం అది కూడా ఫర్దర్ కూడా అటువంటి చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. దీంట్లో ఎన్డీపీఎస్ ఇది కమర్షియల్ క్వాంటిటీ అండి. ఇది వీళ్ళందరికీ డెఫినెట్గా 6 నెలలు జైల్లో ఉంటారు. దీనికి సెక్షన్స్ ఏమిటి మనకు పీనల్ సెక్షన్స్ అది మీకు ఇస్తాం. ఎస్ఓటీ టీమ్స్ అలాగే పట్టంచెరు పోలీసు వారు ఇద్దరు కలిసి నిన్న ఒక సమాచారం వచ్చింది ఏమంటే ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ నుంచి కొంత గాంజాయి మన మహారాష్ట్రకి సప్లై అవుతుంది. దాంట్లో కొన్ని గ్యాంగ్స్ దీంట్లో ఇంట్రెస్టెడ్ గ్యాంగ్స్ ఇన్వాల్వ్ అయ్యాయని చెప్పి ఇన్ఫర్మేషన్ ఉంది. దాంతో ఆ ఇన్ఫర్మేషన్ మీద నిన్న మనం ఇక్కడ టోల్ ప్లాజా దగ్గర మనం కాపు కాసి వీళ్ళని పట్టుకోవడం జరిగింది. దాంట్లో 3 వ్యక్తులు ఎవరైతే ఉన్నారో దాంట్లో సచిన్ గంగారాం అని చెప్పేసి సచిన్ గంగారాం మారుతి చవాన్ అని చెప్పేసి ఒకతను, అలాగే మహేష్ రవీంద్ర వడ్కర్ అనే ఒకతను, అలాగే విజయ్ చవాన్ అని చెప్పేసి ఇంకొకతను, మొత్తం 3 వ్యక్తులు. వీళ్ళు ఒక కారు హోండా i20 కారు, దాని వెనుక ఒక డీసీఎం వెహికల్. దీంట్లో అంటే వాళ్ళు ఏం చేస్తారంటే ముందరగా డీసీఎం మనం ముందర వెహికల్లో పోతుంటారు, పోలీసు ఏమైనా చెక్ చేస్తాం లేదా వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు, ముందర పైలటింగ్ పెడతారు, దాని వెనుక డీసీఎం వస్తూ ఉంటుంది వాళ్ళ వెహికల్. అంటే ఇది రెగ్యులర్గా ఈ గ్యాంగ్ చాలా స్టేట్స్లో ఆపరేట్ చేయడం, మహారాష్ట్రలో ఆపరేట్ చేస్తున్నారు, కర్ణాటకలో ఆపరేట్ చేస్తున్నారు, అలాగే భద్రాచలం ఇంతకుముందు కూడా వీళ్ళ మీద ఆల్రెడీ ఇంతకుముందు భద్రాచలం, సోలాపూర్, బీజాపూర్లో కూడా కేసులు ఉన్నాయి. ఇంతకుముందు వీళ్ళని పంతంగి టోల్ ప్లాజా కూడా ఒక కేసు అయ్యి దాంట్లో 930 కేజీలు పట్టుకోవడం జరిగింది. దీంట్లో ఏమన్నా ఎత్తున్నాడు మెయిన్గా సచిన్ గంగారాం అనే అతను లాస్ట్ ఇయర్ 935 కేజీస్ ఇతని దగ్గర పట్టుకోవడం జరిగింది. ఇతను మోస్ట్ వాంటెడ్, మహారాష్ట్రలో చాలా వాంటెడ్గా ఉన్నాడు. ఇతను తప్పించుకొని తిరుగుతూ ఉన్నాడు అప్పటి నుంచి. ఈరోజు మొదటిసారి మనం ఇక్కడ అంటే మెయిన్ ఇతను గ్యాంగ్ లీడర్. వీళ్ళకి ఇతను ప్రతిసారి ఏం చేస్తుంటే వీళ్ళని మారుస్తుంటాడు, వీళ్ళ టీం మెంబర్స్ మారడం, కొత్త వాళ్ళు పెట్టుకోవడం, ఇట్లా ఆపరేట్ చేస్తుంటాడు. మొదటిసారి ఇతను ఆపరేట్ చేసినాడు, ఇతనే ఫీల్డ్లోకి వచ్చినాడు, వచ్చేసి ఇతను ఆపరేట్ చేయడం జరిగింది. ఇతను మనం పట్టుకోవడం జరిగింది. దీంట్లో ఇతను ఎక్కడి నుంచి చేస్తాడంటే మనం ఇక్కడ ఒడిశాలో జాఫర్ అనే అతని దగ్గర నుంచి పర్లకిముడి నుంచి ఒడిశాలో ప్లేస్ ఉంది, అక్కడి నుంచి ఈయన తీసుకొస్తున్నాడు. ఇక్కడ ఇది మహారాష్ట్రలో డెలివరీ చేయాలి. సోలాపూర్లో అజిత్ అతనికి డెలివరీ చేయడానికి తీసుకుపోతున్నాడు. ఈ మార్గ మధ్యలో మనకు వచ్చిన సమాచారంతో ఎస్ఓటీ ఇన్స్పెక్టర్ గారు శ్యామ్ సుందర్ రెడ్డి, అలాగే మన పటంచెరు ఇన్స్పెక్టర్ గారు వినాయక్ రెడ్డి, వీళ్ళంతా కలిసి దీనికి మనం దాని మీద వర్కౌట్ చేసి అంటే మన డీసీపీ గారు శేర్లింగంపల్లి జోన్ డీసీపీ చింతపల్లి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో, అలాగే శోభన్ కుమార్ ఎస్ఓటీ డీసీపీ గారి ఆధ్వర్యంలో